ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందినటువంటి కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో చాలా వరకు రోడ్లు పూర్తయ్యాయి. అయితే మరికొన్ని ప్రాంతాల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ముకరంపుర ప్రాంతంలో ఉన్నాం, 67 డివిజను. కొన్ని ప్రాంతాల్లో చినుకు పడితే చిత్తడిగా మారుతున్నటువంటి పరిస్థితి మనకి అగమ్య గోచరంగా ఉంది. రాకపోకలకి ఇబ్బంది కలిగిస్తున్నటువంటి పరిస్థితి, ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కాంట్రాక్టర్లకి బిల్లులు రాక, పనులు మంజూరు కాక అచేతన స్థితిలో ఉంది అని చెప్తున్నటువంటి పరిస్థితిని గమనించవచ్చు. ఇదే అంశానికి సంబంధించి 67 డివిజన్కి సంబంధించినటువంటి కార్పొరేటర్ వాళ్ళ రమణారావు వినూత్నమైనటువంటి నిరసన చేపట్టారు. చాలా ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది. ఇంకా మెర్జ్డ్ విలేజెస్ ఏదైతే కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో విలీన గ్రామాలు ఉన్నాయి, ఆ విలీన గ్రామాల ప్రాంతాల్లో సైతం అట్లనే ఉంది. ఒకవైపు ఇది నగరం నడిబడిన ఉంది. ఇది అనేక సమావేశాలకి, సభలకి ఒక సెంటర్ పాయింట్గా ఉన్నటువంటి ప్రాంతం. ఇది మనం చూస్తున్నాము. అధ్వానమైనటువంటి స్థితిలో ఈ రోడ్డు ఉంది. ఇంకా ఈ కొంత 200-300 మీటర్ల వైపు ఉంటుంది. దానికి సంబంధించి పూర్తి కాలేదు. అసలు ప్రాబ్లం ఏంటి, ఎందుకు నిరసన చేయాల్సి వచ్చింది అడుగుదాం. మనం సీనియర్ నేత ఉన్నారు, చెప్పండి ఏంటి అసలు పరిస్థితి? కరీంనగర్ కార్పొరేషన్ పరిధి స్మార్ట్ సిటీ పనులు అని చెప్పి అద్భుతంగా ఉందని చెప్తాము. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇట్లాంటి దుస్థితి ఉంది. ఇవన్నీ పోవాలంటే ఏం చేస్తే బాగుంటుంది, ఎందుకు నిరసన చేశారు? కరీంనగర్ నగరం స్మార్ట్ సిటీ నిధులతో, అదేవిధంగా గత ప్రభుత్వం ఇచ్చిన సీఎం అష్యూరెన్స్ నిధులతో చాలా అద్భుతంగా రూపొందింది. దానిలో ఎటువంటి అనుమానం ఎవరికీ కూడా లేదు. అయినప్పటికీ చాలా పనులు పూర్తి చేసుకున్నాం. గత 5 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా, కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రిగా, వినోద్ కుమార్ గారు చొరవతో, గంగుల కమలాకర్ గారు చాలా కష్టపడి స్మార్ట్ సిటీ నిధులు కానీ, అదేవిధంగా సీఎం అష్యూరెన్స్ నిధులు కానీ చాలా వరకు తేవడం జరిగింది. స్మార్ట్ సిటీ నిధులతో దాదాపు 700 కోట్ల రూపాయలతో పనులన్నీ పూర్తయినాయి. ఇంకా కొన్ని మాత్రం రావాల్సి ఉంది. వేరే ఆ ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉన్నాయి. దానిలో ఎటువంటి మాకెవరికి కూడా అనుమానం లేదు. చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి. మీరెందుకు నిరసన చేపట్టారు? దీని పెండింగ్ ఏంటి? సీఎం అష్యూరెన్స్ నిధుల్లో మేము ఈ రోడ్ని శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. సీఎం అష్యూరెన్స్ నిధులు గతంలో కూడా చాలా వరకు వచ్చినాయి. ఇంకా 106 కోట్లతో ఉన్నప్పుడు మేము మా డివిజన్ కూడా నిధులు మంజూరు చేయించుకొని పనులు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. పనులు టెండర్ కూడా అయిపోయింది. ఆ పనులను కొన్నిటి ఆ కాంట్రాక్టర్ చేయడం జరిగింది. కానీ ఎలక్షన్ ముందు ఈ రోడ్ను ఇలా తవ్వి వదిలేసి ఈ పని మాత్రం అర్ధాంతరంగా వదిలిపెట్టడం జరిగింది. ఇది చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం. ఇక్కడ ఈ కాలనీలో ఇటు వెళ్ళడానికి ఇంకా వేరే రోడ్డు మార్గం లేదు. ఈ రోడ్ నుంచే ఈ రోడ్డు గుండానే వెళ్ళాలి. కాబట్టి ఈ రోడ్ను తొందరగా పూర్తి చేయమని చెప్పి చాలాసార్లు ఆ కాంట్రాక్టర్ని మేము అడగడం జరిగింది. మాతో పాటు మేయర్ గారు కూడా ప్రతి 2-3 రోజులకు ఒకసారి ఫోన్ చేయడం జరుగుతూ ఉంది కాంట్రాక్టర్కి. ఆ కాంట్రాక్టర్ ఏవో కారణాలు చెప్తూ తప్పించుకుంటున్నాడు. ఎందుకంటే అసలు మాకు తెలిసింది ఏంటంటే సీఎం అష్యూరెన్స్ నిధులు కొరత కారణంగా, అతనికి మంజూరు చేయాల్సిన బిల్స్ ఇవ్వని కారణంగా అతను పనిచేయడం అనేది తెలుస్తూ ఉంది మాకు, మేము అతనితో మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే. కాబట్టి ప్రభుత్వాన్ని, మన కరీంనగర్లో ఉన్న మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా కరీంనగర్ నగరవాస్తవుడే. నగరంలో ఓటు లేకపోవచ్చు, వేరే దగ్గర ఎమ్మెల్యే కావచ్చు, కానీ నగరంలో పుట్టి పెరిగిన వాడు పొన్నం ప్రభాకర్ గారు కాబట్టి వారిని కూడా కోరడం జరిగింది. నిన్న మేము ఎవరిని కూడా, ప్రభుత్వాన్ని కానీ ఎవరిని కానీ వ్యతిరేకించలేదు. మాకు మా కాలనీ కష్టాలు తీర్చాలని చెప్పి మంత్రి గారిని, అదేవిధంగా గతంలో కార్పొరేటర్గా చేసి ఇప్పుడు కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ గారిని కూడా కోరడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అధికారులు, కలెక్టర్ గారు, కమిషనర్ గారు కూడా వచ్చి ఈ ప్రాంతాన్ని చూసి ఇక్కడ ఖచ్చితంగా పనులు త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో అత్యంత రద్దీ కలిగిన ప్రాంతం. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతం కూడా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది, ఈ రోడ్ పక్క రోడ్ నుంచి. అదేవిధంగా ఈ గ్రౌండ్లో కూడా దాదాపు 500-600 మంది వాకర్స్ వాకింగ్ చేస్తూ ఉంటారు ప్రతి నిత్యం కూడా. అత్యద్భుతమైన వాకింగ్ ట్రాక్ నిర్మించుకున్నాం స్మార్ట్ సిటీలో భాగంగానే. అది కూడా ఇక్కడ 500-600 మంది చేసినప్పుడు ఈ ప్రాంతం అంతా దుర్గంధం వెళ్తూ ఉంది. ఇక్కడ ఉన్న ఇంటి వాళ్ళు అసలు ఉండలేకపోతూ ఉన్నారు. అదేవిధంగా ఈ రోడ్డు తవ్విన కారణంగా ఈ పక్కన ఉన్న డ్రైన్ కూడా మొత్తం మట్టితో కూరుకుపోయి ఆ డ్రైన్లో నీళ్ళు కూడా వెళ్ళని పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఖచ్చితంగా అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, కలెక్టర్ గారిని, కమిషనర్ గారిని త్వరితగతంగా ఈ పనులు పూర్తి చేయించి మా కాలనీ వాసుల కష్టాలు తీర్చాలని కోరుతా ఉన్నాం. సో మొత్తం మీద చూశారు కదా, సీఎం అష్యూరెన్స్, ముఖ్యమంత్రి అష్యూరెన్స్ ఫండ్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి పనులు చేసినప్పటికీ కాంట్రాక్టర్లకి నిధులు రావట్లేదు. దాంతో పనులు పెండింగ్ ఉన్నాయి. గతంలో అయితే ఎన్నికల కోడ్ అనేటువంటి నిబంధనతో ఆపేసినటువంటి ఈ పనులని తాజాగా ఎందుకు చేయట్లేదు పూర్తి అనేటువంటి విచారణలో ఈ విషయం తెలిసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్, అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
బండి సంజయ్ దీని మీద శ్రద్ధ చూపాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా కాలనీ వాసుల కష్టాలు కడతీరాలంటే అభివృద్ధి సంక్షేమ పనులను యథావిధిగా కొనసాగించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వీడియో సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.